హ్యాపీ ఎండింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నిన్న జరిగినటువంటి స్టోరీ టెల్లింగ్ అనే సెషన్ సంబంధించిన అసైన్మెంట్ ఇది. సో ఐఎమ్ మోరస్వామి. సో నేను చెప్పేటటువంటి స్టోరీ చిన్నప్పుడు మా తాత చెప్పి నాకు ఇది. సో ఈ స్టోరీ నేను చాలా సందర్భాల్లో క్లాస్ రూమ్లో కానీ అక్కడక్కడ యూజ్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ప్రతి క్లాస్లో ఈ స్టోరీని ఏదో సందర్భంలో ఖచ్చితంగా యూజ్ చేస్తా. సో ఏంటంటే ఈ స్టోరీ జనరల్గా అందరూ తెలుసు మనకు. రామాయణంలో ఏం జరిగినాయి సంఘటనలు ఏంటి అవన్నీ అందరూ తెలుసు. సో అందులో భాగంగా యుద్ధం, రాముడికి జరిగిన యుద్ధం. సో యుద్ధం జరిగింది, రాముడికి ఎవరెవరు హెల్ప్ చేశారు, ఇవన్నీ అందరికీ తెలిసిన స్టోరీ ఇది. సో ఆ స్టోరీలో భాగంగా సో యుద్ధం జరిగిన తర్వాత ఈ రాముడికి హ్యాపీ మూమెంట్ ఒక సందర్భం. సో నాకు హెల్ప్ చేసేటువంటి వాళ్ళందరికీ నేను ఒక చిన్న ట్రీట్ ఇస్తా, మంచి పార్టీ ఇస్తా అనేటటువంటి సందర్భాన్ని రాముడు మిగతా లక్ష్మణుడు కానీ వీళ్ళతో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తాడు. సో మనకు హెల్ప్ చేసేటువంటి వాళ్ళందరికీ పార్టీ ఇద్దామని చెప్తే సరే అంటారు వాళ్ళు కూడా. సో ఫలానా డే రోజు అని చెప్తారు, ఆ డే వచ్చేస్తుంది. సో ఆ డే రోజు అందరికీ ఇచ్చేస్తారు. సో ఈ హెల్ప్ చేసేటువంటి వాళ్ళలో వానరాలు కూడా రాముడికి చాలా హెల్ప్ చేస్తాయి కాబట్టి వాళ్ళకు కూడా విందు భోజనం స్పెషల్గా అరేంజ్ చేద్దామని చెప్పి వాళ్ళని కూడా పిలవడం జరుగుతుంది. సో ఆ విందు భోజనం అనే దాన్ని స్టార్ట్ చేసే ముందు అంటే పంక్తి రూపంలో కూర్చోబెడతారు. సో వానరాలన్నింటినీ కూడా మంకీస్ అన్నింటినీ కూడా ఒక పంక్తి లాగా 1 by 1 కూర్చోబెడతారు. అటు ఎదురు 2 వరుసలు, ఇటు ఒక వరుస అపోజిట్లో ఇంకో వరుస ఉంటుంది. సో ఆ 2 వరుసలలో కూర్చోబెట్టి వాళ్ళకి విస్తారాలు వేసి మంచిగా అన్ని రకాల విందు భోజనం అంటే అన్ని రకాలు ఉంటాయి కాబట్టి అన్ని రకాలు వడ్డిస్తారు. సో వడ్డించినప్పుడు ఏమైతుంది అంటే పక్కకున్నటువంటి చిన్న మంకి, వాళ్ళ పిల్ల మంకి అనుకోండి. సో పిల్ల మంకి డౌట్ వస్తాయి, ఇదేంది అని అడుగుతాడట పక్కకున్నటువంటి మదర్ మంకిని. సో పక్కకున్నటువంటి మదర్ ఇదేంది మమ్మీ అంటే ఒక్కొక్క కర్రీని ఒక్కొక్క ఐటమ్ అట్లా అడుగుతా పోతే ఆమె పక్కకున్నటువంటి మదర్ మంకి చెప్తా ఉంటది. సో అట్లా అడిగేటటువంటి క్రమంలో ఏమైందంటే ఒక దగ్గర మన చిక్కుడుకాయ కర్రీ ఉంటుంది. ఆ చిక్కుడుకాయ కర్రీ గింజలు ఉంటాయి కదా, ఆ గింజల దగ్గర అనుకోకుండా టచ్ అయ్యింది, చిక్కుడు గింజ మీద వేలుపడి ఆ చిక్కుడు గింజ ఏంటి స్లిప్ అయినట్టు పైకి ఎగురుతుంది. అది చూసి ఏంటి ఈ గింజ ఎగురుతుంది ఏంటి, నేను కూడా ఎగరగలుగుతా కదా అని చెప్పి మంకి ఆ పిల్ల మంకి కూడా జంప్ చేస్తుంది. ఆ పిల్ల మంకిని చూసి ఏమైతుంది, బయట ఎదుటిగా ఉన్నటువంటి పంక్తిలో ఉన్నటువంటి ఇంకో మంకి అరే ఆ మంకి ఎగురుతుంది కదా, నేను ఎందుకు ఎగరదు, నేను ఇంకొంచెం హైట్ ఎగరగలుగుతా కదా అని చెప్పి ఇంకో మంకి ఎగురుతుంది. సో అట్లా ఏంది ఒక మంకిని చూస్తూ ఒక మంకి అట్లా అన్ని మంకిలు 1 by 1 ఎగరేసి మొత్తం ఆ పంక్తిని కానీ ఆ భోజనాన్ని కానీ చిందరవందరగా ఆగమనం చేసేసి మొత్తం వదిలేస్తాయి. అంటే తినడం అనేది లేదు మొత్తం. సో ఇక్కడ ఏమైందంటే మొత్తం ఆ విందు భోజనం అనేది మొత్తం డిస్టర్బ్ అయిపోయి చిందరవందరగా అయిపోయింది. తినకుండానే అట్లే ఎక్కడ మంకి మొత్తం ఎగురుతా ఉన్నాయి, జంపింగ్ లాగా మొత్తం అన్ని ఎగురుతానే ఉన్నాయి. సో ఫైనల్ గా రాముడు చూస్తాడు, చూసి ఇది నాకే బుద్ధి తక్కువై మంకీస్ ని పిలిచి ఇట్లా సిస్టమేటిక్ గా కూర్చోబెట్టి భోజనం పెడదాం అనుకున్నా అనేది అట్లా చూసి అయ్యో ఇదేంటి ఇట్లా జరిగింది అనుకుని కొద్దిగా బాధపడి అది ఇంత మంచిగా పెడదాం అనుకున్నాను, వీళ్ళకి అందరికీ హ్యాపీ చేద్దాం, ఒక సంతోషకరమైన సందర్భం కదా అని అనుకున్నా. కానీ సో ఈ మంకీస్ వాళ్ళ యొక్క లక్షణాలని మంకీలు అంటే మంకీలే కదా, అది నాకే అర్థం కాలేదు అనేది ఒక రాముడు అనుకుంటాడు. సో ఈ స్టోరీని బట్టి మనకి ఏం తీసుకోవాలంటే సో ప్రతి వ్యక్తి ప్రతి సందర్భము ఒక్కొక్కలాగా ఉంటాయి. సో అందరినీ ఒకేలాగా అనుకొని అందరినీ ఒకేలాగా తీసుకొని మనం అందరితో ఒకేలాగా ప్రవర్తించడం అనేది ప్రతి పరిస్థితిలో సాధ్యం కాదు, కుదరదు. కాబట్టి ఎదుటి వాళ్ళ స్వభావం ఎట్లా ఉన్నది, వాళ్ళ పరిస్థితులు ఏంది అనే దాన్ని బట్టి మనం నడుచుకోవాలి తప్ప సో అందరినీ ఒకేలాగా తీసుకొని మనం సాటిస్ఫై చేయడము ప్రవర్తించడం అనేది వాళ్ళతోని దానివల్ల ఏమైతుంది ఇలాంటి నష్టమే జరుగుతుంది అనేటటువంటి చిన్నగా మనం ఇక్కడ మోరల్ గా తీసుకోవచ్చు. సో అయితే ఈ స్టోరీ నేను మా క్లాస్ లో పిల్లలకి చెప్తా జరుగుతుంది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ సో మచ్.